గురువుగారు, భద్రాక్షికి, రుద్రాక్షికి మధ్య తేడా ఏమిటి? రుద్రాక్షలను అంటే నిజమైన రుద్రాక్షలను ఎలా గుర్తించాలి? కృత్రిమంగా చెక్కబడినటువంటి భద్రాక్షలను మనం ధరించవచ్చా? లోకంలో చాలామందికి అసలు భద్రాక్ష అనేది ఉన్నదనేది కూడా తెలియదు. ఎందుకనంటే రుద్రాక్షలాగా కనిపించేటువంటి భద్రాక్షల్ని చాలామంది అమ్ముతున్నారు. చాలామంది అవి రుద్రాక్షలే అనుకొని కొనుక్కుంటున్నారు. మనం ఈ మనధర్మం కార్యక్రమం ద్వారా భద్రాక్షలకి రుద్రాక్షలకి ఉన్నటువంటి తేడాని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. రుద్రాక్ష అంటే లోకంలో అందరికీ తెలిసినటువంటిదే, శివుని యొక్క కన్ను అని. అది అంటే శివుడి యొక్క రోదనం నుంచి ఈ రుద్రాక్ష అనేటువంటిది పుట్టింది అని. శివ సంబంధమైనది ఏదైనా శివమే కాబట్టి, ఆయన కన్నీరు కూడా శివకరమైనదే కాబట్టి రుద్రాక్షలు చాలా 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 గొప్పవని. అందున ఏకముఖి రుద్రాక్ష, ఒకే ముఖము కలిగినటువంటి రుద్రాక్ష చాలా ప్రశస్తతరం అని చెప్పి, ఎక్కడ రుద్రాక్ష కనపడ్డా ఏమండి ఏకముఖి ఎక్కడన్నా కనపడిందా అని ఇప్పటికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి ఇలా రుద్రాక్షల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి రుద్రాక్ష ధారణం అనేటువంటిది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మనం చూడొచ్చు. ఈరోజు కూడా వాళ్ళు రుద్రాక్షల్ని ధరిస్తూ ఉంటారు. అయితే భద్రాక్ష అని ఇంకొకటి ఉంది. ఈ భద్రాక్ష గురించి మనం బాగా తెలుసుకోవాలి. భద్రాక్ష ఇంచుమించు రుద్రాక్షలాగానే ఉంటుంది. ఇది రుద్రాక్ష, ఇది భద్రాక్ష అని మామూలు వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు. చాలామంది ఇది రుద్రాక్ష అని చెప్పి లోకంలో అమ్మకం చేస్తుంటారు. భద్రాక్ష అనేటువంటిది రేగు జాతి చెట్లకి సంబంధించినటువంటి కాయ, రుద్రాక్ష లాగానే ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య తేడా ఎలా తెలుసుకోవాలండి మనందరికీ వచ్చేటువంటి ప్రశ్న. రుద్రాక్షకి భద్రాక్షకి సంబంధించినటువంటి తేడా ఎలా తెలుసుకోవాలంటే ఒక రెండు చెప్పారు. ఆ రెండింటిని అనుసరిస్తే రుద్రాక్షకి భద్రాక్షకి తేడా తెలుస్తుంటుంది. ప్రధానంగా మంచి రుద్రాక్ష గనక తీసుకుంటే ఆ గీతలు ఉంటాయమ్మ. ఈ గీతలు ఎక్కడ వంకర లేకుండా నిలువుగా ఉంటాయి. అది రుద్రాక్ష కింద మనం భావించవచ్చు. భద్రాక్ష గనక తీసుకుంటే అదే గీత ఎక్కడో ఒక చోట వంకర పోతుంది. అది ప్రారంభంలో కానివ్వండి, మధ్యలో కానివ్వండి, చిట్ట చివర కానివ్వండి, ఎక్కడో చోట ఇలా కొంచెం వంకర పోతుంది. చక్కటి రుద్రాక్ష అంటే మాత్రం ఎటువంటి వంకర ఉండదు. ఆ గీత చాలా నిట్ట నిలువుగా ఒక సరళ రేఖ గీసినట్టుగా ఉంటుంది. అంటే అటువంటి రుద్రాక్ష దొరకటం చాలా 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 కష్టం. భద్రాక్షల పేరు మీదుగా రుద్రాక్షల్ని చాలామంది ధరిస్తూ అవే రుద్రాక్షలు అనుకుంటున్నాం. కాబట్టి వారి దగ్గర ఉన్నది రుద్రాక్ష, భద్రాక్ష అంటానికి ఇదొక సూత్రం. దీని ప్రకారం తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే సిసలైనటువంటి అసలైనటువంటి రుద్రాక్షని నీళ్లల్లో గనక వేస్తే అది చక్కగా మునిగిపోతుంది. భద్రాక్ష తేలిపోతుంది. 100% ఇదే పద్ధతి అని కాదు, ఎక్కువ శాతం మాత్రం రుద్రాక్షలకి భద్రాక్షలకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. ఈ రకంగా తెలుసుకుంటూ మంచిగా, ఎందుకంటే సాధారణంగా శివభక్తులు అనేటువంటి వాళ్ళు మోసం చేయటానికి ప్రయత్నం చేయరు. నిజమైనటువంటి శివభక్తులు మోసం చేస్తున్నారు అని అంటే అది శివభక్తి వారి దగ్గర ఎక్కడో లోపించింది అని అర్థం. కాబట్టి నిజమైనటువంటి శివభక్తులు ఎక్కడున్నారో మన అదృష్టం కొద్దీ వెతుక్కొని వాళ్ళ దగ్గర మాత్రమే రుద్రాక్ష ధారణ చేసి అనేక అనారోగ్యాల నుంచి ప్రతివారు విముక్తులవుదురుగాక.